బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కేవలం నటనలోనే కాకుండా ఫిట్నెస్, క్రీడల పట్ల తన అంకితభావంతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎండ్యూరెన్స్ రేసుల్లో ఒకటైన ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ను ఒకే సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ నటిగా ఆమె నిలిచారు. ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ అనేది 1.9 కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, 90 కిలోమీటర్లు సైక్లింగ్, 21.1 కిలోమీటర్లు హాఫ్ మారథాన్ రన్నింగ్. ఈ 3 అంశాలను ఒకే రోజులో పూర్తి చేయాల్సిన అత్యంత సవాలుతో కూడుకున్న పోటీ. దీనిని హాఫ్ ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. సయామీ ఖేర్ తన మొదటి ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ను సెప్టెంబర్ 2024లో విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా జూలై 6, 2025న స్వీడన్లోని జోంకోపింగ్లో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్లో ఆమె తన రెండవ ఐరన్ మ్యాన్ 73ను కూడా అద్భుతంగా పూర్తి చేశారు. ఈసారి ఆమె తన మునుపటి సమయాన్ని 32 నిమిషాలు మెరుగుపరుచుకోవడం విశేషం. చల్లని నీరు, కొండలు, ఎదురుగాలి వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ సయామీ తన దృఢ సంకల్పంతో వాటిని అధిగమించారు. ఈ విజయంపై సయామీ మాట్లాడుతూ, ప్రజలు తరచుగా నన్ను ఇలాంటి కఠినమైన పోటీలకు ఎందుకు గురిచేసుకుంటావని అడుగుతారు. నిజం చెప్పాలంటే ఇది ప్రపంచానికి ఏదో నిరూపించుకోవడానికి కాదు. నాకు ఎండ్యూరెన్స్ క్రీడలు చాలా వ్యక్తిగతం. ఇది నా సొంత సందేహాలకు వ్యతిరేకంగా సాగే రేసు అని అన్నారు. ఈ ఏడాది నా ఏకైక లక్ష్యం గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉండటమే. నేను దానిని సాధించాను అని ఆమె తెలిపారు. శారీరక సవాళ్లను అధిగమించి, ముఖ్యంగా ఋతుక్రమంలో కూడా పోటీ పడటం గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు. ఇది మానసిక శక్తికి నిదర్శనమని అన్నారు. సయామీ ఖేర్ బాలీవుడ్లో ఘూమర్, చోక్డ్, జాట్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. తెలుగులో ఆమె సాయి ధరమ్ తేజ్ తొలి చిత్రం రేలో కథానాయికగా నటించారు. సినిమా పరిశ్రమలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి ఇలాంటి కఠినమైన క్రీడలు తనకు సహాయపడతాయని, ఇది తనను మానసికంగా దృఢంగా ఉంచుతుందని ఆమె వెల్లడించారు. నటనతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ సయామీ ఖేర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.